ప్రెజెంట్ కానీ ఫ్యూచర్ కానీ ఎక్కడ చూసినా మ్యాథ్ లేనిదే మన లైఫ్ అవును మేడం. కదండి. అది చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం అలవాటు అవును చేయాలంటారా? మేడం. అవును మేడం. అంటే చిన్న క్లాసెస్ నుంచే కూడా అదంటే భయం లేకుండా ఉంటే ఫ్యూచర్ లో వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ పెరగడానికి అవకాశం ఉంటుందా? అబ్సల్యూట్లీ మేడం. నాకు వేరే ఎగ్జాంపుల్ కాకుండా మా ఇంట్లో నాకు 2 కవల పిల్లలు ఉన్నారు. ఓకే, నా కవల పిల్లలకు నేను లెక్కలు నేర్పించడం కూడా ఫింగర్స్ యూజ్ చేసే నేర్పిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. 9 4 అంటే 4వ ఫింగర్ క్లోజ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3, రైట్ హ్యాండ్ సైడ్ 6, 36. రైట్. నా చిన్నవాడిని నేను క్వశ్చన్ అడుగుతాను. 5 ఫింగర్స్ లో తంబు చూస్తే మిగతా డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టే వాడు పెన్ను పట్టుకోగలిగాడు, తాళం తీయగలిగాడు. ఎప్పుడైతే మనం ఈ కాన్వర్జేషనల్ నాలెడ్జ్ ని ఒక క్యాజువల్ కమ్యూనికేషన్ లో ఇరికిచ్చాను మేడం, అప్పుడు ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు అది ఏ విషయానికైనా అంటారు, ఏ విషయానికైనా ఒక లెక్చర్ చెప్పకుండా సరదాగా ఒక ఆలోచనని సీడ్ని ఇంప్లాంట్ చేసి వెళ్ళిపోతే చాలు మేడం. ఎందుకంటే ఎంతో మంది స్టూడెంట్స్ ఒక ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత చాలా ఈజీగా సార్ చేశాడు ఒక ఆనందం ఉంటుంది మేడం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో 99% వచ్చిన ఎగ్జామ్ క్వాలిఫై కాకపోవచ్చు, అట్లీస్ట్ క్యాట్ అనే ఎగ్జామినేషన్ లో. సో కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ ని ఫార్ములా లేకుండా నేర్చుకోవడం తెలుసుకోవాలి. అండ్ మళ్ళీ ఈ 21-22 ఇయర్స్ తర్వాత మనం ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే మేడం కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ చాలా.